ఓహో, ఎవరితో మాట్లాడుతున్నాడో నాకు తెలుసు. నీకెలా తెలుసు? ఫేస్బుక్ లో కొత్త అమ్మాయితో 100 సెల్ఫీలు దిగి పెట్టాడు, చూడలేదా? ప్లీజ్, ఐ డోంట్ కేర్. వాడి ఫేస్బుక్ చూసే టైం లేదు, ఇంట్రెస్ట్ అంతకన్నా లేదు. డార్లింగ్, ఏమైపోయావు? ఈరోజు హాలిడే కదా, అందుకే నీకు ఇష్టమని ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశా. కానీ దానికి ముందు నీకు కూడా చూపించాలి. 2 days నుంచి ఏమైపోయావే, కనిపించట్లా? డార్లింగ్ డార్లింగ్ ఆగు. చూడు డార్లింగ్, సెక్సీ ఫిగర్, వైదేహి, సూపర్ పర్సనాలిటీ. నువ్వు చూసి జస్ట్ ప్రొసీడ్ అంటే చాలు, రొమాన్స్ నెక్స్ట్ గేర్ కి షిఫ్ట్ చేస్తా. చైతి, ఇందాక నుంచి చూస్తున్నా. డార్లింగ్, బేబీ, నేనేమన్నా నీ గర్ల్ ఫ్రెండా, పెళ్ళన్నా? అందరినీ హ్యాండిల్ చేసినట్టు నన్ను హ్యాండిల్ చేయాలని ట్రై చేయకు. అరే ఇప్పుడు ఏమన్నాను? డోంట్ టచ్ మీ. నీలాంటి చీప్ ఫెలో నన్ను ముట్టుకుంటే అసహ్యం నాకు. ఏంటే చీపా? ఊరుకుంటుంటే తెగరించిపోతున్నావేంటే? నువ్వేనా కత్తిరిన కైఫ్ అనుకుంటున్నావా, సన్నీ లీ అనుకుంటున్నావా? నేను చూసి టెంప్టైపోయి మీద పడిపోవడానికి. చేయం కొట్టేసిన పదాలు, రూపాయి బిల్లంత కళ్ళు. సరిగ్గా నిలబడుతున్నా సంకలోకి రావు. నువ్వు పెద్ద సెక్సీ ఫిగర్ అని కటింగు. నీ కోసం క్యూర్ గా చచ్చిపోతున్నా మరి ఇక్కడ. యాదో చెప్పడి మోహన్ చింపుడు చుట్టేసుకుని. అమ్మాయి అంటే ఇదే, దీనిది ఫిగర్ అంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నా టైప్ కాదు, ఇది నా టైప్. దీన్ని చూస్తే చచ్చిపోయిన బాడీ కూడా లేచి డాన్స్ వస్తుంది. అది రాత్రిపూట నేను ఎవడో చూసాడు ఇంకో గుండెకి పోతాడు. గాట్ ఇట్? నౌ బ్యాంక్ ద డోర్. ఇది మామూలు కాదు. అలా ఎలా అంటాడు నన్ను? అఫ్ కోర్స్ నేను కట్రినా కైఫ్ కాదు, కానీ అబో యావరేజ్ గా ఉంటాను కదా. మన గ్రూప్ లో నేనే బెస్ట్ కదే. ఇంటర్మీడియట్ లో ఆ వెంకటేష్ గారు 3 నెలలు నా వెంట పడలేదు. నోటి కూర్చొని తిట్టాడు, రెడీ బాస్కెట్. ఆ కుర్రమోహంగాడు నన్ను కామెంట్ చేస్తాడా? చెప్తా, అయిపోయాడు. వాళ్ళు టీచింగ్ లెసన్ అండ్ అదితో వైదేహి అంట, సీక్రెట్ ఐటమ్ గా ఉంది. దాన్ని చూపించి నన్ను ఇన్సల్ట్ చేస్తాడా? ఇద్దరిని పాతేసి పైన మూలకమ్మ పెట్టకపోతే నా పేరు వైదేహి కాదు, చీ దివ్య కాదు. ఓకే బాయ్. కామాక్షి, కామాక్షి, నేను నోట్స్ ఇచ్చేసాను కదా. కామాక్షి. రాములు, కామాక్షి ఏమైనా బిల్డింగ్ లో కనిపించిందా? లేదు సార్, ఇట్లా రాలా. నీకు నా గురించి తెలుసు కదా హిమ, నాతో పెట్టుకున్నాడా చచ్చాడు. ఇంకా వాడి బతుకు బస్ స్టాండే. ఇంతకీ సినిమాకి వెళ్తున్నావా లేదా? లంచా? సూపర్ చికెన్ ఫ్రై చేశాను. చికెన్ ఫ్రెష్ గా ఉంటే ఆ టేస్టే వేరు. నేను అడిగేదేంటి, నువ్వు చెప్పేదేంటి? చికెన్ లెగ్స్ నా ఫేవరెట్. స్మెల్ సెక్సీగా ఉంది. చూడు, ఫోన్ పెట్టేస్తున్నాను, బాయ్. దివ్య కామాక్షి తింటే వింట్రా, మెంట్లెక్కిందా నీకు? అమ్మాయిలు తిక్కరైతే ఏమైనా చేస్తారు, అందులో ఇది దివ్య. ఆ సుమ్ ఎపిసోడ్ అప్పుడు మర్చిపోయావా? ఆయన తనకి అంత కోపం వచ్చే పని ఏం చేసావు నువ్వు? అంటే ఒక చిన్న ఫైట్ జరిగిందిరా. ఎందుకురా? మరి నాతో పిచ్చి పిచ్చిగా మాట్లాడేసరికి కాలిందిరా. అయినా నేను అన్నదాంట్లో తప్పేంటి? నిజమే చెప్పాగా. అమ్మాయిలకి హైట్, వెయిట్, బ్యూటీ ఇలాంటి విషయాల్లో నిజం ఎప్పుడు చెప్పకూడదు. నిజం లాంటిది చెప్పాలి, నిజం మాత్రం ఎప్పుడు చెప్పకూడదు. గుర్తుపెట్టుకో. సర్లేరా, ఇప్పుడు ఏం చేయాలి? ఓ పని చేయి, ఇప్పుడు మొహం పెట్టావే, అదే సేమ్ అదే ఎక్స్ప్రెషన్ తో ఐఎమ్ రియలీ సారీ అని చాలా స్వీట్ గా పిచ్చ సిన్సియర్ గా చెప్పు. కనీసం అట్లా యాక్ట్ చేయరా. ఓ తెగ బెంగ పెట్టేసుకున్నావు నీ మీద. ఇల్లంతా వెతికేశాడు. నాకంటే నువ్వే బెటర్. నువ్వంతా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదమ్మా. ఇది కూడా జస్ట్ టెంపరీ. ఆ వైదేహి ఇంట్లోకి ఎంటర్ అయిందా, నువ్వు కూడా ఫినిష్. కామాక్షి దొరికింది డార్లింగ్. నా బెడ్ కింద ఒక అట్టపెట్టలో దూరి కూర్చుంది పేర్చిది. ఎంత టెన్షన్ పెట్టిందో తెలుసా? గాడ్. అరే అఫ్ కోర్స్ బేబీ, అయినా నీ బర్త్డే నేనెలా మర్చిపోతా. ఆల్రెడీ తాజ్ కృష్ణలో ఒక బ్యూటిఫుల్ క్యాండిల్ డిన్నర్ బుక్ చేశా. గెట్ రెడీ ఫర్ బ్యూటిఫుల్ సూపర్ రొమాంటిక్ బర్త్డే. కుమ్మేద్దాం అక్కడ, ఏమంటావు? రెడీగా ఉండాలి, వచ్చి పిక్ చేసుకుంటా. ఐ లవ్ యూ శౌర్య. నిన్ను కలిసే వరకు నిజంగా నాకు అలాంటి ఫీలింగ్స్ లేవు. బట్ నువ్వు, నీ మాటలు, ఐఎమ్ జస్ట్ సో హ్యాపీ విత్ యూ. ఈ ప్రాసెస్ లో ఎప్పుడు పడిపోయానో నాకే తెలీదు. అంటానని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? అంత సీన్ లేదు. వైదేహి, మిర్రర్ ఇమేజ్ ఆఫ్ శౌర్య.
లైఫ్ లో ఫస్ట్ టైం ఈ రేంజ్ లో అటాక్ ఇచ్చింది నువ్వే. గుడ్ అమ్మా, వెరీ గుడ్. నాతో ఉంటే నీకు రోజుకు థ్రిల్, గంటకు షాక్ ఉంటుంది. హే దివ్య, నువ్వేంటి ఇక్కడ? వైదేహి, దివ్య వైదేహి. హలో. హాయ్. ఎవరు? కజిన్. కజిన్. కూర్చో దివ్య. టేబుల్ సరిపోదుగా? అదేంటి ఉండదు, 3 4 చీరలు ఉన్నాయి. మరి వాళ్ళు ఎవరు? ఎనీ ప్రాబ్లం? నో, అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. నాట్ యెట్. ఎవరు? ఫ్రెండ్స్. నో, అంతకన్నా ఎక్కువ, ఆల్మోస్ట్ ఫ్యామిలీ. మీ ఫ్యామిలీ పంజాబీస్ ఏంటి? అంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ లాగా, ఇంటర్ స్టేట్ మ్యారేజ్ అనమాట. హౌ ఇంట్రెస్టింగ్. కదా? ఎలా? ఎలా అంటే చెప్పు శౌర్య. చెప్తాను దివ్య, 1 minute. యా షూర్. నువ్వు పదా, ఈ ఫిట్టింగ్ ఏంటి? దివ్యాక బర్త్డే అంటగా? ఏం శౌర్య, ముందే చెప్పాలి కదా. సడన్ గా డిన్నర్ రమ్మంది, గిఫ్ట్ కూడా ఏం తేలేదు. మీరు రావటమే శౌర్య గిఫ్ట్ అంకుల్. ఇంతకీ అమ్మాయి ఎవరు? ఫ్రెండ్. దివ్య ఫ్రెండ్ కాదు, కజిన్ ఆంటీ. దివ్యాక కజన్? లేదు, శౌర్య కజిన్. కజిన్. కజిన్ సిస్టర్. నీకు సిస్టర్ లేదుగా? వైదేహి ఉన్నారు దివ్య. వెళ్దామా? హలో ఆంటీ. హలో. ఆ అమ్మాయి చాలా క్యూట్ గా ఉందయా. అంకుల్, మీకు శౌర్య వాళ్ళ ఫ్యామిలీ అంతా బాగా తెలుసుగా? ఆఫ్ కోర్స్ బేటా, 15 years వాళ్ళ ఇంటి పక్కనే ఉన్నాం. వాళ్ళ ఫ్యామిలీ నా ఫ్యామిలీ లాగే. అయితే వైదేహి నీకు ఎలా కజినో చెప్పు శౌర్య. అంకుల్ కి తన పేరెంట్స్ తెలుసుంటారుగా. బోలో బేటా. అంటే మా నాన్న కజిన్ తమ్ముడు ఉన్నాడుగా, శ్రీనివాసరావు. మొన్న బెంగళూరులో కలిసాం కదా. అయితే ఆయన కాదనమాట. మా అమ్మకి తమ్ముడు ఉన్నాడుగా, రాము. రాము అంకుల్ కూతురు. రాము అంకుల్ కి పిల్లలు లేరుగా? లేరు. రాము వాళ్ళ అన్నయ్యకి ఉన్నారుగా. వాళ్ళు చిన్నపిల్లలని చెప్పాడే మీ డాడీ. చెప్పే ఉంటాడు. అయితే అదే కరెక్ట్ అయి ఉంటదిలే. ఓకే, ఈ అమ్మాయి నీకు ఎలా కజినో నాకు ఇంకా అర్థం కాలా. చెప్పాగా? లేదే. లేదా? మా అమ్మోళ్ళ ఫ్యామిలీ, మా నాన్నల ఫ్యామిలీ మొత్తం తెలుసుగా? తెలుసు. అంటే మా పూణే ఏంటి? తెలీదే. వాళ్ళ అమ్మాయి. మరి పూణే అమ్మాయి ఇక్కడేం చేస్తుంది? చదువుకుంటుంది. మరి ఇందాక నాకు మోడల్ అని చెప్పింది. మార్నింగ్ చదువుకుంటుంది. మోడలింగ్ చదువుకోవడం? మోడలింగ్ చేస్తూ చదువుకోవడం అంకుల్, మోడలింగ్ చదువుకోవడం. ఆంటీ నువ్వు మాడలా? అవును. శౌర్య చెప్పలేదా? చెప్పలే. నువ్వు వస్తున్నట్టే నాకు చెప్పలేదు తెలుసా? నాకు కూడా చెప్పలేదు. మాకు కూడా ఇక్కడికి వచ్చే వరకు ఏం చెప్పలేదు. శౌర్య బర్త్డే కేక్ కిదరే? నా బర్త్డే అని వీళ్ళకి ముందే చెప్పావా? ఏంటి ఈ రోజు నీ బర్త్డే కూడానా? నీది కూడానా? అవును. వావ్ శౌర్య, సో ఎక్సైటింగ్. అవును, తట్టుకోలేకపోతున్నా. నాకు నీ గురించే చెప్పలేదు, ఇంకా బర్త్డే గురించి ఏం చెప్తాడు? హ్యాపీ బర్త్డే దివ్య. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. యూర్ వెల్కమ్. దివ్య ప్లీజ్ డూ సంథింగ్, నేను కాపాడు. ఎలా శౌర్య? నాకు రూపాయి బిళ్ళ కళ్ళు, బ్రెయిన్ పావ్లా. నేను ఎలా హెల్ప్ చేయగలను? ఐఎమ్ సారీ, రియల్లీ సారీ. ఇంకెప్పుడు నేనేమన్నా? నా చెప్పడి మో చెంపిరి జుట్టు చూస్తే హెల్తీగా ఉన్నోడు కూడా చచ్చిపోతాడు. అలాంటి దాన్ని వాట్ కెన్ ఐ డూ? నువ్వు ఏం జిల్లా ఉంటావే, మిస్ ఓల్డ్ మిస్ యూనివర్స్ మిక్సీలో కొట్టినట్టు ఉంటావు. అప్పుడు నేను అన్నవని తూచు. నేను టెంప్ట్ అవ్వకూడదని అలా అన్నాను డార్లింగ్. ఏంటో నువ్వు హార్ట్ఫుల్ గా చెప్తున్నట్టు లేదు. ప్లీజ్ ఏ బాబు, ప్లీజ్ నీ కాలు పట్టుకుంటాను. ఓకే, పట్టుకో. నేనా? ఎలా? అవును శౌర్య, మ్యారేజ్ గురించి చెప్పావా? మ్యారేజ్ ఏంటి? కిస్కా మ్యారేజ్? స్పూన్ దొరికేసింది. ఓకే కదా, హ్యాపీ కదా? కేక్ చేద్దామా? హ్యాపీ బర్త్డే ముందు పెద్దలకి. దివ్య, ఐయామ్ సారీ. మీటు పిచ్చి పిచ్చిగా వాగా. అదంతా ఐ డిడ్ంట్ మీన్ ఇట్. నిన్ను నేను ఇరిటేట్ చేసింది నిజమే, కానీ సింగంకులు ఇవాళ జరిగిన దాని వల్ల డౌట్ వచ్చి డాడీకి చెప్పుంటే మన ఇద్దరు ప్రాబ్లం కదా. ఐఎమ్ సారీ. మళ్ళీ ఎప్పుడు అలా చేయను. పిచ్చిగా వేవ్ చేశాను కదా, ఏదో కోపం ఎక్కడో చూపించాను. ఐఎమ్ రియలీ సారీ. పిఎంఎస్? వాట్? అదే మంత్లీ. అదేంటో నాకు తెలుసులే. హలో, అమ్మాయిలకి వచ్చే ప్రతి మూడ్ స్వింగ్ పిఎంఎస్ కాదు. స్టూపిడ్. ఎందుకు వచ్చినా గానీ మళ్ళీ రానికే బాబు. మూడు నీది, స్వింగ్లు మాక వాచిపోతుంది ఇక్కడ. ఇందుకే వద్దన్నా, వినలేదు. ఏంటి ఫుల్ గా లవ్ చేసేస్తున్నావా? ఏం మాట్లాడుతున్నావు? నా దగ్గర యాక్టింగ్ చేయకు. నువ్వేమనుకున్నావు నాకు తెలీదు. శౌర్య అండ్ వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్. శౌర్య అని ఇప్పుడు నేను అన్నానా? నువ్వే అన్నావు. వైదేహి పేరెత్తగానే నీ మొహం ఎందుకు మాడిపోతుంది? 4 రోజుల నుంచి ఎందుకంత డల్ గా ఉన్నావు? నా మూడికి 100 కారణాలుంటాయి. అందులో ఏ ఒకటి శౌర్యకి సంబంధించింది కాదు. తనకు నాకున్నది జస్ట్ ఒక కాంట్రాక్ట్. 4 కాగితాలు, 2 సంతకాలు.
ఇంకో నెలలో డివోర్స్ అయిపోతుంది. ఫినిష్. నిన్ను నువ్వు కన్విన్స్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తున్నట్టున్నావు. విష్ యూ ఆల్ ద బెస్ట్. బాయ్. డార్లింగ్ బంగారం, నువ్వు బిజీగా ఉంటావు తెలుసు, కానీ జస్ట్ ఫర్ 2 minutes. నేను డిన్నర్ ఎపిసోడ్ తర్వాత ఇలాంటి కన్ఫ్యూజన్స్ అవసరం లేదని ఒక డెసిషన్ తీసుకున్నారా. అదే వైదేహిని కలుద్దామని. కలిసి ఇంకేం జరిగితే జరుగుతుంది అనుకుని మొత్తం నిజం కక్కేసా. తను ఫస్ట్ షాక్ అయింది, ఆ తర్వాత గట్టిగా నవ్వేసింది తెలుసా. బ్రేక్ ద రూల్స్ ఇది అదే నేను మాడతా గానీ నిజంగా మీరిద్దరు చేసిన పని నెక్స్ట్ లెవెల్ అంది. రాత్రి నువ్వు నన్ను ఎలా ఫుట్బాల్ ఆడుకున్నావు కూడా చెప్పా. పడి నవ్వింది తెలుసా. నీకున్న తిక్కకి ఇది పర్ఫెక్ట్ అంది. సరే వైద్యు నేను ఇవాళ సాయంత్రం అర్జెంట్ కలవాలని చెప్పింది. సో 8 PM I'll pick you up. ఆ తర్వాత ముగ్గురు ఫుల్ పార్టీ. ఏమంటావు? నేను మళ్ళీ చేస్తా. బాయ్. హలో దివ్య. దివ్య ఏంటిది? వైదేహి ఫ్లాట్ లో నువ్వు ఉన్నావేంటి? కానీ మన ఫ్లాట్ లో ఉంది స్టూపిడ్. నేను తను డ్రాప్ చేశాను అనుకున్నా, తనే నన్ను డ్రాప్ చేసిందా? నో ప్రాబ్లం, ఎనీథింగ్ సార్. గుడ్ నైట్ బేబీ. బొజ్జో. శౌర్య ఏంటే? అమ్మ నాన్న వచ్చారు. మా అమ్మ నాన్నలు ఎందుకు వచ్చారు? మా అమ్మ నాన్న వచ్చారు శౌర్య. ఇంకా స్విచ్ ఆఫ్. వాచ్మెన్ ఇంట్లోనే ఉన్నారని చెప్పాడే. ఏమో. బంగారం స్టోర్ రూమ్ లో దాచిదా. సారీ